వెల్కమ్ టు ఇతిహాస స్టోరీస్. ఒక చిన్న గ్రామం చివర్లో ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఎన్నో పక్షులు నివసించేవి. వాటిలో ఒకటి కాకి. ఆ కాకి ఎప్పుడూ తినేందుకు ఏదైనా దొరుకుతుందా అని వెతుకుతూ తిరుగుతూ ఉండేది. ఒకరోజు సాయంత్రం ఆ కాకి గ్రామంలో మొత్తం తిరుగుతూ ఉంది. ఒక ఇంటి అరుగు దగ్గరే అప్పటికప్పుడు ఒక ఇంటి అమ్మ వంట చేస్తోంది. వంటింటి నుండి శుభ్రంగా వేడివేడి వడల వాసన వచ్చింది. కాకికి నోరూరింది. అది వెంటనే ఇంటి మేడపైకి ఎగిరిపోయింది. కాసేపట్లో ఆ అమ్మ బయటకు వచ్చి వడలను బండపైన పెట్టింది. కాకి వేగంగా ఒక వడను కొంచెం జాగ్రత్తగా తీసుకొని ఎగిరిపోయింది. ఎవరికీ కనిపించకుండా అక్కడే దగ్గరలో ఉన్న చెట్టు మీద కూర్చుని తింటూ ఉంది. అదంతా గమనించిన ఒక నక్క ఆ వడని చూసి నక్కకి నోట్లో నీరూరింది. దానికి ఆ నక్క ఇది నేను ఎలాగైనా తీసుకోవాలి అని అనుకొని తెలివిగా ఒక ఉపాయం ఆలోచించింది. నక్క మెల్లగా చెట్టు దగ్గరకు వచ్చి, అయ్యో కాకమ్మ, నీవు ఎంత అందంగా కూస్తావో, నీ గాత్రం ఇంకా అందంగా ఉంటుంది. పక్షుల లోకంలో నీవే గానకోకిలవి, ఒక్క పాట పాడవా నా కోసం అని అడిగింది. కాకికి అది చాలా బాగా నచ్చి, నన్ను అంతగా పొగుడుతున్నావు కదా, నువ్వు పాట కోరిన వెంటనే నేను పాడేస్తా అనుకొని ఆనందంలో గాలాన్ని విప్పింది, కాకా అని. అంతే, నోట్లో ఉన్న వడ నేలపై జారిపోయింది. నక్క వేగంగా దాన్ని పట్టుకొని, ధన్యవాదాలు కాకమ్మ, నీ పాట కూడా వినిపోయాను, వడ కూడా తినిపోయాను అంటూ అక్కడి నుంచి పారిపోయింది. కాకికి అప్పుడు అర్థమైంది, నన్ను మోసగించేందుకే నక్క పొగిడిందని. అప్పుడు దుఃఖంతో కాకి తల వంచింది. ఎప్పుడూ నా తొందరపాటు వల్లే నాకు నష్టం వస్తుందని అనుకుంది. ఇకపై బుద్ధిగా ఉండాలి అని అనుకుంది. ఇందులోని నీతి ఏమిటంటే, పొగడ్తలకు మాయపడి నిర్ణయాలు తీసుకోకూడదు. స్వార్థం మానుకొని తెలివిగా ఆలోచించాలి. ఒక చెట్టు మీద ఒక కాకి ఉండేది. ఆ కాకికి మాట్లాడడంలో తెలివి ఎక్కువ. కానీ అది మిగిలిన జంతువులను మోసం చేయడం అంటే ఎంతో ఇష్టం. ఒకరోజు అడవిలో ఒక కోతి నాటుకాయలు సేకరించి పెట్టింది. కాకి అక్కడికి వచ్చి కోతిని చూసి ఇలా అంది, ఓ కోతి, నీవు చాలా శ్రమ పడుతున్నావు కదా, కానీ నీవు సరిగ్గా ఆ కాయలు పట్టించుకోకుండా పెడుతున్నావు. నేను నీకు ఒక మంచి చోటు చెప్పగలను. అక్కడ కాయలు త్వరగా ఎండిపోతాయి అని చెప్పింది. కోతి నమ్మి కాకి చెప్పిన చోటు తన నాటుకాయలు పెట్టింది. ఆ తరువాత కోతి, నాకు బాగా నిద్ర వస్తూ ఉంది, నేను వెళ్ళి పడుకుంటా అని చెప్పి వెళ్ళిపోయింది. కానీ మోసగాడైన కాకి తన స్నేహితులతో కలిసి ఆ కాయలన్నింటినీ తీసుకొని వెళ్ళింది. అర్ధరాత్రి నిద్ర లేచిన కోతి తన కాయలు కనిపించకపోవడంతో బాధపడింది. అప్పుడు పక్కనే ఉన్న బల్లిని ఇలా అడిగింది, బల్లి, నా కాయలేమైనా చూసావా అని. బల్లి ఇలా సమాధానమిచ్చింది, ఆ కాకిని నమ్మి నువ్వు తప్పు చేసావు. అది ఎప్పుడూ మోసాలు చేస్తుంది. నువ్వు శ్రమించి సంపాదించిన వాటిని ఎవరి మాటలకైనా నమ్మకూడదు. అప్పటి నుంచి కోతి ఎంతో జాగ్రత్తగా ఉండేది. అలాగే మిగిలిన జంతువులు కూడా కాకిని నమ్మలేదు. చివరికి మోసగాడు కాకి ఒంటరైపోయింది. ఇందులోని నీతి ఏమిటంటే, మోసం చేస్తే వెంటనే విజయంగా అనిపించినా చివరికి ఒంటరితనం మిగులుతుంది. Please like, share, subscribe to my channel.